హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రభాస్ ఫార్మ్స్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 28/1/2026. ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుంది. దిక్కు నక్షత్రం కుకుడు శాస్త్రం ఆధారంగా చెప్తాము. అలాగే ఈరోజు బుధవారం శుక్లపక్షం. ఇక నక్షత్ర విషయాన్ని చూసుకుంటే కృతిక అండ్ రోహిణి ఈ 2 నక్షత్రాలు అయితే నడుస్తాయి. నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. దాని ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుందండి. మనం కుక్కుడు శాస్త్రం ఆధారంగా లైవ్ అయితే చేయడం జరుగుతుంది. దాంట్లో ఉన్న డౌట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పడం జరుగుతుంది. మనం 27 నక్షత్రాలు కూడా ప్రతి నక్షత్రం వివరంగా చెప్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను లైవ్ అనేది చేస్తాను. డిస్క్లైమర్ గమనిక. మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రం ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే, అంతేకాని ఇటువంటి జూదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. నోటెడ్. మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు కూడా జరుగుతుంది. అలాగే ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి పెంగలి ముసుగు రంగు వేసుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచే రంగులు వచ్చేసి కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి పెంగలి, కోడి కెక్కెర, కోడి సవల, కోడి రసంగి, కోడి అబ్రాస్, గోరింక రెక్కల కాకిడాగ, కోడి పిచ్చుక గౌడి సవల, కోడి చూపు, పిచ్చుక గౌడి సవల ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. అలాగే చూపులకు ఓడిపోయే రంగులు వచ్చేసి నెమలి డాగ, నెమలి కాకిడాగ, నెమలి పచ్చకాకిడాగ, నెమలి రసంగి, నెమలి ఎర్రబ్రాస్, నెమలి ఎర్రకెక్కెర, నెమలి ఎర్రమైల, డాగ పెట్టమారు, నెమలి చూపు, గంధం మచ్చల పెట్టమారు ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులు. అలాగే రెండో జాము 8:24 స్టార్ట్ అయ్యి 10:48 అయితే ఎండ్ అవుద్ది ఈ జాము. అలాగే ముసుగు రంగు వచ్చేసి కాకిడాగనైతే ముసుగు అయితే పెట్టుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి డాగ, నెమలి పచ్చకాకిడాగ, నెమలి కాకిడాగ, నెమలి ఎర్రకెక్కెర, నెమలి రసంగి, నెమలి ఎర్రమైల, నెమలి ఎర్రకెక్కెర, డాగ పెట్టమారు, నెమలి గంధం మచ్చల పెట్టమారు నెమలి చూపు. అలాగే మనం ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి పెంగలి, కోడి కెక్కెర, కోడి సవల, కోడి రసంగి, కోడి అబ్రాస్, గోరింక రెక్కల కాకిడాగ, కోడి చూపు చేసిన పిచ్చుకవన్న సవల ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులండి. చూపులకు అయితే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ జామ్లోను. మూడో జాము వచ్చేసి 10:48 స్టార్ట్ అయ్యి 1:12 అయితే ఎండ్ అవుతుంది ఈ మూడో జాము. అలాగే మూడో జాములో ముసుగు రంగు మనం చూసుకున్నట్లయితే నెమలి పెంగలి, నెమలి చూపు నల్లకొసి లేదా నల్ల బొంగు ఉన్న నెమలి పెంగలి. అలాగే మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పెంగలి, నెమలి సవల, నెమలి పచ్చకాకి, నెమలి కాకి, కాకి పెట్టమారు, నెమలి అబ్రాస్, నెమలి తెల్లకెక్కర, కాకి పింగళ, నెమలి మైల, నెమలి కాకి, నెమలి చూపు, కాకిడాగ పర్ల ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. మనం చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి డాగ, కోడి కాకిడాగ, కోడి రసంగి, కోడి అబ్రాస్, కోడి ఎర్రకెక్కర, కోడి పచ్చకాకి డాగ, కోడి ఎర్రమైల, కోడి పచ్చకాకి, పండు డాగ, గరుడు మైల, కోడి చూపు ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులు. ఈ జాములో వచ్చేసి చూపులకు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. రంగులు వచ్చేసి కోడి చూపు ఎరుపులన్నీ కూడా. నాలుగో జాము 1:12 స్టార్ట్ అయ్యి 3:36 అయితే ఎండ్ అవుద్ది. అలాగే ఈ జాములో ముసుగు రంగు చూసుకున్నట్లయితే మన కోడి డాగ, తెల్ల బొంగు లేదా తెల్లకొచ్చేసిన కోడి డాగ. అలాగే మనం చూపులకు గెలిచే రంగులు చూసుకుంటే కోడి కాకిడాగ, కోడి డాగ, కోడి రసంగి, గంధం మచ్చల కోడి పెట్టమారు, కోడి అబ్రాస్, కోడి ఎర్రకెక్కెర, కోడి పచ్చకాకి డాగ, కోడి ఎర్రమైల, కోడి పచ్చకాకి, పండు డాగ, గరుడు మైల ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. అలాగే మనం చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పెంగలి, నెమలి సవల, నెమలి కాకి, నెమలి పచ్చకాకి, కాకి పెట్టమారు, నెమలి అబ్రాస్, నెమలి తెల్లకెక్కెర, కాకి పింగలి, నెమలి మైల,
నెమలి కాకిడాగ పర్ల. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. చూపులకి అయితే ఓడిపోవడానికి ఈ జాములో ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. మనం ఆఖరి జాము 5 జాము చూసుకున్నట్లయితే 5 జాము 3:36 నుండి 6 గంటల వరకు అయితే జరుగుతుంది ఈ జాము. మన ముసుగు రంగు అయితే కాకి నెమలి కాకండి. కాకి సవలైనా పర్లేదు. అలాగే చూపులకి చూసుకున్నట్లయితే మనం గెలిచే రంగులు కాకి నెమలి పింగళ, నెమలి సవల, నల్ల కాకి, నెమలి పచ్చకాకి, కాకి పెట్టమారు, నెమలి అబ్రాస్, నెమలి తెల్లకెక్కర, కాకి పింగళి, నెమలి మైల, నెమలి పచ్చకాకి డాగ, నెమలి కాకి డాగ పర్ల. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. మనం చూపులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి డాగ, కోడి కాకి డాగ, కోడి రసంగి, గంధమచ్చల కోడి పెట్టమారు, కోడి అబ్రాస్, కోడి ఎర్రకెక్కర, కోడి పచ్చకాకి డాగ, కోడి ఎర్రమైల, కోడి పచ్చకాకి, పండు డాగ, గరుడమైల, గోరెంక రెక్కల కాకి డాగ. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులు. చూపులకి అయితే ఓడిపోవడానికి జాములు ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. 5 జాములు అయితే అయిపోయినాయి. ఇక నక్షత్ర విషయానికి వస్తే మనం నక్షత్ర విషయాన్ని చూసుకుంటే కృతిక నక్షత్రం 27/1/2026 ఉదయం 9:24 నుండి 28/1/2026 ఉదయం 7:46 వరకు అయితే జరుగుతుంది నక్షత్రం. గెలిచే రంగులు వచ్చేసి ఎర్రకాకి, పిచ్చుకవన్న, గౌడు. వీటి మీద ఆపోజిట్ గా ఓడిపోయే రంగులు వచ్చేసి కాకి ఎర్రకాకి మీద ఓడిపోతుంది, నెమలి ఎర్రపొడ పిచ్చుకవన్న గౌడు మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. మనం మరొక నక్షత్రం అయితే చూసుకున్నట్లయితే రోహిణి నక్షత్రం అయితే జరుగుతుంది 28/1/2026 తదుపరి తెల్లవారుజాము 6:05 నుండి 29/1/2026 తెల్లవారుజాము 4:28 వరకు అయితే జరుగుతుంది నక్షత్రం. 28వ తారీఖున కూడా ఈ నక్షత్రం కూడా జరుగుతుంది, రోహిణి నక్షత్రం. అలాగే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి, పింగళి, కాకి. వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి నల్లమైల నెమలి మీద ఓడిపోతుంది, ఎర్రపొడ పింగళ మీద ఓడిపోతుంది, ఎర్రగౌడు కోడి కాకి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఈ 2 నక్షత్రాలు అయితే ఈ రోజంతా నడవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. 5 జాములు 2 నక్షత్రాలు అయితే చెప్పుకున్నాం. ఇక దిక్కుల విషయానికి వస్తే పడమర వైపు తూర్పు వైపు దిక్కులు అయితే నడుస్తాయి. పడమర తూర్పు పడమరలో పడమర వైపు నుంచి నడిచి వెళ్ళిందే విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. తూర్పు వైపు నుంచి వచ్చింది అపజయం పాలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నన్ను నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది అల్ల పెట్టుకోండి. ఈ కంటెంట్ నచ్చితే మీకు వర్త్ అనిపిస్తే. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుందండి.